హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఇవాళ వీడియో వచ్చి ఇన్ఫర్మేషన్ వీడియో అండి. సో నేను కొత్త ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని విషయాలు అయితే చేంజ్ చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను. అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ నాన్ స్టిక్ ప్యాన్స్. సో నా దగ్గర ఒక 1 or 2 మాత్రమే ఉన్నాయి. ఇవి చేంజ్ చేసుకోవాలని అనుకుంటూ ఉన్నాను. ఎందుకు చేయాలి అనేది ఫస్ట్ ఇది నేను ఒక 1 year అయితే యూజ్ చేశాను. మీరు ఆల్రెడీ చూస్తే కొంచెం లేయర్ అంతా వచ్చేసింది. అది వచ్చేసి మన ఫుడ్లో ఉండిపోయి ఫుడ్తో పాటు మనం తినేస్తాము. దానివల్ల మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. సో అందుకని చెప్పి నేను ఇవి రీప్లేస్ చేద్దాం అనుకుంటూ ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను. కానీ ఇప్పుడు కొత్త ఇంటికి వచ్చాను కాబట్టి కొన్ని అన్ని అయితే రీప్లేస్ చేస్తున్నాను. మన హెల్త్కి ఇంపార్టెంట్ అండి ఇది. అందుకని చెప్పి మారుస్తున్నాను. ఫస్ట్ హెల్త్ కాన్షియస్ చూసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ నాన్ స్టిక్ అయితే వాడరు. సో దాన్ని రీప్లేస్ చేస్తూ నేను ఇలా అల్యూమినియం అయితే తీసుకున్నాను. ఇవన్నీ కూడా నేను బయట కొనుక్కున్నానండి, నార్మల్ స్టోర్స్లోనే. మనకైతే ప్రైస్ ఇది 800 రూపీస్ అయితే పడింది, నాకు 799. సో ఇదైతే 500 రూపీస్ అయితే పడింది అనమాట. ఈ రెండు అయితే నేను చేంజ్ చేసుకున్నాను. ముందు నా దగ్గర రెండే ఉన్నాయి నాన్ స్టిక్, దాని ప్లేస్లో ఇవైతే తీసుకున్నా. ఇందులో అయితే ఫ్రై చేసుకోవచ్చు. మేమిద్దరమే ఉంటాం కాబట్టి చిన్నగా తీసుకున్నాను. ఇందులో అయితే కర్రీస్ ఆల్రెడీ నేను చేస్తున్నాను. సో కర్రీస్ అలాంటివి చేసుకోవచ్చు. సో మీరు కూడా నాన్ స్టిక్ అని వాడుతూ ఉంటే ఖచ్చితంగా రీప్లేస్ చేసుకొని, అసలు హెల్త్కి మంచిది కాదు మనకి. ఇంకా మన వీడియోస్లో ఇంకా నేను షార్ట్స్లో కూడా కొన్ని షేర్ చేస్తూ ఉంటాను, మన హెల్త్కి ఏమేమి మంచివి కాదు అన్నవి కూడా. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, నేను ముందుగా ఈ బాక్సెస్ అంతా వాడుతూ ఉన్నాను. ఏమైనా స్టోర్ చేసుకోవాలన్నా బయట పెట్టుకునేటప్పుడు ఇలా పప్పులో వాటికి అన్నిటికి. ఇవి మాత్రం నేను చేంజ్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా ఇప్పుడు చూడండి, కొత్తగా చూడడానికి అన్నీ కూడా నేను డిఫరెంట్గా పెట్టుకున్నాను. ఇక్కడ పైన ఉన్నాయి కదా అండి, నేరుగా బ్లాక్ అండ్ వైట్, అవన్నీ కూడా నేను రీసెంట్గా చేంజ్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా నేను ఫ్లిప్కార్ట్లో కొనుక్కున్నాను. సో ప్యాక్ ఆఫ్ 12 నాకు జస్ట్ 380 రూపీస్ పడ్డాయి. సో ఎవరికైనా కొంచెం మోడర్న్గా కనిపించాలి, చేంజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. యాక్చువల్ ప్రైస్ వచ్చి మనకి 2300 వరకు పడుతున్నాయి అవి. బట్ నాకైతే ఫ్లిప్కార్ట్లో 380 రూపీస్కే ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతుంది. నాకు నిన్ననే అవి అన్నీ కూడా నాకు ఫ్లిప్కార్ట్ నుంచి అయితే వచ్చాయి. ఇవాళ మార్నింగ్ అన్నీ కూడా కొంచెం సెట్ చేసుకున్నాను. ఇంకా చాలా ఉన్నాయి సెట్ చేసుకోవడం. ప్యాక్ ఆఫ్ 12 అయితే వస్తాయి మనకి అవి. సెకండ్ థింగ్ వచ్చి ఇవన్నీ చేంజ్ చేసుకోవడం. అండ్ ఇవి అయితే నేను డీమార్ట్లో తీసుకున్నానండి. రీసెంట్గా ఒకసారి డీమార్ట్కి వెళ్తే అవి తీసుకున్నాను. సో ఇది వచ్చి నాకు ఒక్కొక్కటి 79 రూపీస్ పడింది. ఇదైతే గ్లాస్ జార్స్. సో చాలా డెలికేట్గా వాడుకోవాలి మనము. అండ్ ఇది కూడా, ఇవి క్యూట్గా ఉంటాయి కదా, ఇవన్నీ చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది ఇలాంటివన్నీ. సో ఇవి వచ్చి నాకు ప్యాక్ ఆఫ్ 4 వచ్చి 99 రూపీస్ పడ్డాయి. ఇవి కూడా నేను డీమార్ట్లోనే తీసుకున్నాను, గ్లాస్ జార్స్ ఇవైతే. సో ఇలాంటివి ఏమైనా చిన్నగా స్టోర్ చేసుకోవాలంటే స్టోర్ చేసుకోవచ్చు ఇందులో మనం. సో మీకు ఒకటి చూపిస్తాను ఉండండి. సో ఇదండి నేను చెప్పిన సెట్ ఆఫ్ 12 వచ్చి మనకి 380 రూపీస్ పడ్డాయి. సో ఏంటంటే ఇది 1100 ml అనమాట యూజ్ చేసుకునేది మనం. సో 1 లీటర్ కన్నా ఎక్కువే. మనకి ఇద్దరు ఉన్న వాళ్ళకి కానీ, ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి కానీ సరిపోతుంది. ఎక్కువ మరి పెద్దగా అవసరం లేదు చూడడానికి. సో మనకు ఒక 2-3 వీక్స్గా సరిపోయేలాగా వస్తువులు పెట్టుకుంటే చాలు కదా, మళ్ళీ కూడా రీస్టోర్ చేసుకుంటూ ఉండొచ్చు. సో సెకండ్ థింగ్ ఇది అయిపోయింది. అండ్ ఇదనమాట. ఇది నేను ఆల్రెడీ షార్ట్స్లో కూడా షేర్ చేస్తున్నాను. నేను ఆయిల్ డిస్పెన్సరీస్ అయితే 2 తీసుకున్నాను. ఇదొకటండి. సో ఇది మాత్రం నేను ఎక్కువగా పొంగనాలు చేస్తూ ఉంటాను బాబుకి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పప్పుతో చేస్తూ ఉంటాను. నేను మోస్ట్లీ రోజు చేయనని కాదు, వీక్లీ 2 అయినా బాబుకి చేసి పెడుతూ ఉంటాను. సో అప్పుడు యూజ్ అవుతుంది అనమాట. జస్ట్ దీంట్లో ఆయిల్ వేసుకొని మనం దాన్ని అంతా కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఐ మీన్ ఆయిల్ అంతా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అందుకని చెప్పి నాకు ఇది బాగా యూజ్ అయింది. అండ్ మనం ఏమైనా ఫ్రై ఐటమ్స్ చేస్తాం అనుకోండి, లైక్ దోశ వేసుకునేటప్పుడు స్టార్టింగ్లో ఆయిల్ అంతా అప్లై చేస్తాం కదా, అప్పుడు కూడా ఇంకేమైనా కబాబ్ చేసుకున్నా కూడా బాగా యూజ్ అవుతుంది ఇది. ఇదొచ్చి నేనైతే నిజం చెప్తున్నాను, ఒక 3 to 4 థింగ్స్ అయితే ఖచ్చితంగా ఆయిల్ డిస్పెన్సరీస్ లాస్ట్ 2 yearsలో మార్చాను. బట్ ఈ ఛానల్ పెట్టిన తర్వాత నేను ఒకటే వాడుతున్నా స్టీల్ ఇది. 1 yearలో మాత్రం ఒక 3-4 అయితే యూజ్ చేసి నేను పడేసాను. ఆల్మోస్ట్ ఒక 1 week అన్నా యూజ్ చేయలేదు అసలు. ఎందుకంటే అవన్నీ కూడా నేను గ్లాస్ ఐటమ్స్ తీసుకోవడం వల్ల మనం కొంచెం ఎక్కువ రెగ్యులర్గా ఆయిల్ ప్రతి దాంట్లో వాడుతూ ఉంటాం కాబట్టి ఎక్కువ జిడ్డు పట్టిపోతా అనింది, నేను క్లీన్ చేసుకోలేకపోయాను. సో అందుకని చెప్పి అత్తమ్మ పంపించిన స్టీల్దే నేను యూజ్ చేసేదాన్ని. బట్ రీసెంట్గా అయితే ఇది రీప్లేస్ చేశాను. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఆల్మోస్ట్ ఒక 2 weeks నుంచి అయితే నేను యూజ్ చేస్తున్నాను. సో ఇది 2 in 1 టైప్ అనమాట. పైన మనకి ఇలా వస్తుంది. లిడ్ తీసేస్తే
మనం కర్రీస్‌కి చేసుకుంటాం కదా! అప్పుడు ఆయిల్ అయితే పోసుకోవచ్చు. అసలు కింద కొంచెం కూడా పోదండి. ఎందుకంటే ఇది స్లోప్‌గా ఉండడం వల్ల కరెక్ట్‌గా అక్కడ పడి ఆగిపోతుంది. ఇంకా దోస కానీ, అలాంటప్పుడు మనము ముంచుతాం కదా! ఆయిల్‌లో డిప్ చేసి తీస్తాము దోస పోసేటప్పుడు కాబట్టి. అప్పుడు ఈ పైన లిడ్ మొత్తం తీసేస్తే మనం కిందది దాంట్లో డిప్ చేసుకొని తీసుకోవచ్చు. దోస పోసుకునేటప్పుడు మళ్ళీ సెపరేట్‌గా ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాల్సిన అవసరం లేదనమాట. పైన లిడ్ తీసేస్తే ఇదొస్తుంది. ఇలా యూజ్ చేసుకోవచ్చు. నాకైతే నిజం చెప్తున్నా ఇది వర్త్ ఇట్. ఇది 200 బిలోనే మనకి వచ్చింది. నేనైతే ఇది అమెజాన్‌లో కొనుక్కున్నాను. 200 బిలోనే ఉంది. ఇదొచ్చి ఐ థింక్ రూ. 89 అనుకుంటాను. 100 బిలోనే ఇది మాత్రం కన్ఫర్మ్‌గా. బట్ కరెక్ట్‌గా ప్రైస్ తెలీదు కానీ 100 బిలోనే. ఇదొచ్చి 200 బిలోనే. ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్‌లో అయితే లింక్స్ ఇస్తానండి. సో, బాగా యూజ్ అవుతుందని నేను షేర్ చేద్దాం అనుకున్నాను అందుకోసమే. వీటన్నిటి కూడా నేను మళ్ళీ చూపిస్తాను. క్లియర్‌గా చూపిస్తాను వీడియో ఎండింగ్‌లో. అలాగే నేను ఇవన్నీ అన్బాక్సింగ్ చేసేటప్పుడు వీడియో తీసుకున్నాను. సో, అవన్నీ కూడా క్లారిటీగా నీకు మళ్ళీ చూపిస్తాననమాట. ఏమేమి తీసుకున్నాను అన్నీ. సో, నేను కొత్త ఇంట్లోకొచ్చినాక మార్చుకోవాలి అన్ని వాటిలో అది. అండ్ చాలా వరకు ఈ ప్లాస్టిక్ బాటిల్సే యూజ్ చేస్తుంటారు. మోస్ట్‌లీ అండి ఇప్పుడు 100 మెంబర్స్‌లో 80-90 మెంబర్స్ ప్లాస్టిక్ బాటిల్సే యూజ్ చేస్తారు. అస్సలు యూజ్ చేయకండి. ఎందుకంటే వీటి వల్ల మనకి లంగ్ డిసీజ్ ఎక్కువొస్తాయి. సో, తెలిసి మనం తప్పు చేయకూడదు కదా! అందుకని చెప్పి నేను షేర్ చేస్తున్నాను. అలాగే ఒక షార్ట్‌లో కూడా పెట్టాను నేను. ప్లాస్టిక్ యూజ్ చేయకని. చేస్తే గ్లాస్ చేయండి. లేకపోతే స్టీల్ చేయండి. గ్లాస్ మనము మేనేజ్ చేయలేము. కొంచెం డెలికేట్‌గా ఉంటాయి కాబట్టి. సో, నేనైతే దేనికన్నా కూడా స్టీలే ప్రిఫర్ చేస్తాను. నేను కూడా స్టీల్ బాటిలే యూజ్ చేస్తున్నాను కూడా. ఇది యాక్చువల్లీ ఇంటికాడ నుంచి ఇంటికాడకి మారాను కదా! అప్పటి నుంచి అక్కడనే ఉందనమాట. ఇంక యూజ్ చేయట్లేదసలు. బాబుకి కూడా ఇవ్వట్లేదు. నేను స్టార్టింగ్‌లో అయితే ఇది ఎందుకంటే సిప్పర్ కాబట్టి బాబుకి ఎక్కువ ప్రిఫర్ చేసేదాన్ని. బట్ వన్స్ నాకు తెలిసాక ఇలాంటివన్నీ తాగడం వల్ల అసలు మంచిది కాదని తెలిసాకైతే నేను స్టీల్ బాటిల్ ఇంట్లో ఉంటే మాత్రం మోస్ట్‌లీ కాదసలు 100% మేము గ్లాస్‌లోనే ఇస్తాం. ఇంట్లో బాటిల్‌లో అయితే ఇవ్వము. బయటికెళ్ళినప్పుడైతే స్టీల్ బాటిల్ తీసుకొని వెళ్తున్నాను. ఇంకా ఇప్పుడైతే అన్నీ మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇవి సెట్ ఆఫ్ 4 అయితే తీసుకున్నానండి. చిన్నవన్నమాట ఇవి. సెట్ ఆఫ్ 4 వచ్చి నాకు రూ. 99 పడింది. ఇవైతే నేను డీమార్ట్‌లోనే తీసుకున్నాను. చాలా మందికి తెలిసే ఉంటుంది ఇవన్నీ కూడా డీమార్ట్‌లో దొరుకుతాయని చెప్పి. సో, నాకైతే క్వాలిటీ ప్రకారం ఓకే అండి. మరీ హైగా ఉందని చెప్పలేను గానీ 90% ఓకే అనమాట 100%కి. సో, క్వాలిటీ ప్రకారంగా చెప్తున్నాను. అండ్ స్పైసెస్ అలాగే చిన్నవి ఉంటాయి కదా! అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ జీలకర్ర కానీ, మిరియాలు అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇవైతే రూ. 79 పడ్డాయి. ఇవి క్వాలిటీ అయితే సూపర్ ఉన్నాయన్నమాట. 100% ఇస్తాను నేను. అండ్ నాకు లుక్ అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే పైన లిడ్ బ్రౌనిష్ కలర్‌లో వచ్చి గ్లాస్ వచ్చింది కాబట్టి మిడిల్‌లో చూడ్డానికి చాలా బాగుంది. మోడర్న్‌గా అనిపించిందన్నమాట. చాలా బాగా లుక్ అనిపిస్తున్నది. ఇన్ కేస్ మనం కిచెన్‌లో షోకేస్‌లో పెట్టుకొని చూసినా కూడా చాలా బాగా అనిపించిందన్నమాట. ఇవైతే నాకు బాగా నచ్చాయి. ఈసారి వెళ్ళినప్పుడు కూడా కొనుక్కుందాం అనుకున్నాను గానీ, ఫస్ట్ టైమ్ నేను గ్లాస్ జార్స్ యూజ్ చేస్తున్నాను కాబట్టి కొద్ది రోజులు ట్రై చేసి మళ్ళీ కావాలంటే మార్చుకుందాం అనుకున్నాను కానీ, అంత లోపలికే నాకు ఫ్లిప్‌కార్ట్‌లో మంచిగా అన్నీ దొరికాయి. అవి కూడా మీకు అలాగే చూపించాను. ఇంకా టీ కప్పు మాకసల ఇంట్లో ఎవరికీ టీ అలవాటు లేదు. బట్ 2 అయితే తీసుకొచ్చాను. అమ్మ వచ్చినప్పుడు మాత్రమే అమ్మకి టీ అలవాటు ఉంది. మా అత్తమ్మ సైడ్ ఎవ్వరికీ అలవాటు లేదు. నాకు కూడా అసలు లేదు. ఎప్పుడో ఒక్కసారి నేనైతే సంవత్సరానికి ఒక్కసారి తాగుతాను. అది కూడా మా అమ్మ పెట్టినప్పుడే తాగుతాను మోస్ట్‌లీ. ఇంకా బయటికెళ్ళి క్లైమేట్‌కి తాగాలనిపిస్తే తాగుతాననమాట. అందుకని చెప్పి 2 కప్పులు తీసుకున్నాను. ఇక్కడ చూపించేటివన్నీ కూడా నేను డీమార్ట్‌లో తీసుకున్నాననమాట. సో, అవైతే 79 ఇవైతే సెట్ ఆఫ్ 4 వచ్చి 99 ఆల్రెడీ చెప్పాను కాబట్టి. ఇంకా ఇది కూడా తీసుకున్నాననమాట. ఇవైతే నేను ఓవర్ నైట్ ఓట్స్ తింటాం కదా! అప్పుడైతే గ్లాస్ జార్‌లోనే ప్రిఫర్ చేస్తాను. ఓట్స్ కానీ, డిటాక్స్ వాటర్ మనం ఓవర్ నైట్ ఏది సోక్ చేసుకున్నా కూడా గ్లాస్ జార్‌లో పెట్టుకుంటేనే చాలా మంచిదండి. లేకపోతే స్టీల్ అన్నా ఓకే కానీ ప్లాస్టిక్‌లో అస్సలు యూజ్ చేయకండి. సో, దానికోసమైతే ఇది బావుందనమాట తీసుకున్నాను. ఇదొక్కటే నాకు రూ. 99 పడింది. క్వాలిటీ అయితే చాలా బావుంది. నార్మల్‌గా ఆన్‌లైన్‌లో కూడా నాకు కొంచెం ఎక్కువగా అనిపించింది కానీ ఇది డీమార్ట్‌లో అయితే 99కే దొరికింది. ఆన్‌లైన్‌లో 149 ఉంది. కొన్ని దగ్గర 129 ఉంది. బట్ ఇది క్వాలిటీ ప్రకారం కానీ అన్నీ బావున్నాయి. ఇంకా చాలా మంది కామెంట్స్‌లో అడిగారండి. చాలా మందని కాదు ఒక 3-4 మెంబర్స్ అయితే నేను లాస్ట్ ఒక 10 షార్ట్స్‌లో ఒక ఇద్దరు ముగ్గురు కంపల్సరీగా అడిగారనమాట. వాళ్ళ కోసమే చెప్తున్నాను. ఈ కడాయి అంతా ఎక్కడ తీసుకున్నాను అని చెప్పి. సో, ఈ పెద్దదొచ్చి నాకు ఆల్మోస్ట్ ఇక్కడ చూసారా రూ. 1630 ఉంది కానీ నాకు 799 పడిందనమాట. టాటా ప్రొడక్ట్స్ అయితే నాకైతే బిగ్ బజార్‌లో దొరికింది. మీకు దగ్గరలో ఎక్కడైనా టాటా ప్రొడక్ట్స్ ఉంటే అక్కడ తీసుకోండి. క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. వర్త్ 800 నాన్ స్టిక్ కన్నా ఇవి చాలా బెటర్ అనమాట. అందుకనే దగ్గర నుంచి చూపిస్తున్నా. బట్ ఈ కడాయి మాత్రం నేను డీమార్ట్‌లో కొనుక్కున్నాను. ఇదొచ్చి నాకు అరౌండ్ 599 అయితే పడిందనుకుంటానండి. ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. 499 అన్నా, 599 అన్నా పడింది ఇది మాత్రం.
ఇక్కడ చూపించిన 2 కడాయి కూడా గేజ్ చాలా ఎక్కువుంది. ఆల్మోస్ట్ ఒక 2 కేజెస్ అన్నా ఉంటుందనమాట. అండ్ నేను యూజ్ చేసి చెప్తున్నాను. ఆల్మోస్ట్ 2 వీక్స్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. చాలా బాగుందండి అసలు. ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా కొనుక్కోండి. అండ్ ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కానీ వర్తీ. నాన్ స్టిక్ అనేది ఇది చాలా బెటర్. అండ్ కుక్ చేసుకున్నా కూడా ఆయిల్ అంత లాగట్లేదనమాట. కొంచెం ఆయిల్‌తోని కూడా చేసుకోవచ్చు. మనం టేస్టీగా కావాలని చెప్పి ఆయిల్ ఎక్కువ యాడ్ చేసేస్తాం కానీ ఆయిల్ తక్కువ వేసినా కూడా అన్ని ఫుడ్స్ బాగుంటాయండి. సో చాలా సింపుల్‌గా ఉంది కదా! కిచెన్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇలా మార్చుకున్నాను. సో ఎవరికైనా ఏమన్నా లింక్స్ కావాలన్నా ఖచ్చితంగా కమెంట్ చేయండి. షేర్ చేస్తాను. లేకపోతే నేను డిస్క్రిప్షన్‌లో అయినా లింక్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఇలా అన్ని కొన్ని అయితే మార్చుకుంటున్నాను. మీకేమన్నా కావాలంటే ఖచ్చితంగా కమెంట్స్‌లో షేర్ చేయండి. నేను ఖచ్చితంగా వాటిపైన వీడియోస్ అయితే చేస్తాను. మీరైతే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోస్‌లో కలుద్దాం. బై బై. టేక్ కేర్.